Hi, good morning everyone. Today we are going to learn few very easy but daily used and important sentences. First one is what's going on? ఏం జరుగుతుంది? How is everything? అంతా బాగుంది కదా. I'm on my way. నేను దారిలో ఉన్నాను. I'll be right back. నేను త్వరగానే వచ్చేస్తాను. That sounds good. అది వినడానికి బాగుంది. అది కరెక్టే. I'm not sure. లెట్ మీ థింక్. నన్ను ఆలోచించుకోనివ్వు. దట్స్ ఎ గుడ్ ఐడియా. ఆ ఐడియా బాగుంది. ఐ అగ్రీ విత్ యూ. నేను నీతో ఏకీభవిస్తాను. ఐ డోంట్ థింక్ సో. అది కరెక్ట్ అని నేను అనుకోవట్లేదు. ఇట్ డజంట్ మ్యాటర్. అది పెద్ద విషయం కాదు. నెవర్ మైండ్. పట్టించుకోకు లేదా పట్టించుకోను. డోంట్ వరీ అవ్వకు. కీప్ ఇట్ అప్. గుడ్ జాబ్. ఇవి అప్రిసియేషన్ కోసం యూస్ చేస్తాం. వాట్ హ్యాపెండ్? ఏం జరిగింది? ఆర్ యూ ఓకే? నీకంతా బాగానే ఉంది కదా. ఐఎమ్ ఫీలింగ్ టయర్డ్. నాకు అస్సలు ఓపిక లేదు. అలసిపోయాను. ఐఎమ్ వెరీ బిజీ టుడే. నేను ఈరోజు చాలా బిజీగా ఉన్నాను. కుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ? నాకు హెల్ప్ చేస్తావా? కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఇట్ అగెయిన్? మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయవా? ఐ డెంట్ క్యాచ్ దట్. నాకు అర్థం కాలేదు. ప్లీజ్ స్పీక్ స్లోవర్. కొంచెం మెల్లిగా మాట్లాడు. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. నేను దానికోసమే చూస్తున్నాను. ఇట్ వాజ్ నైస్ టాకింగ్ టు యూ. నీతో మాట్లాడడం సంతోషంగా ఉంది. సీ యూ సూన్. మళ్ళీ కలుద్దాం. హ్యావ్ అ సేఫ్ జర్నీ. జాగ్రత్తగా ప్రయాణించు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. నేను నిన్ను చూసి ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. దట్స్ వండర్ఫుల్. అది నిజంగా వండర్ఫుల్. ఐ అప్రిషియేట్ ఇట్. గుడ్ అని చెప్పడానికి ఇది యూస్ చేస్తాం. లెట్ మీ నో. నాకు తెలియనివ్వు. ఐఎమ్ రన్నింగ్ లేట్. నాకు లేట్ అవుతుంది. ఐ విల్ కాల్ యూ లేటర్. నేను నీకు తర్వాత ఫోన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. నువ్వు నాకు టైం ఇచ్చినందుకు లేదా నా మాటలు వింటూ నీ టైంని నా కోసం యూస్ చేసినందుకు థ్యాంక్స్. హ్యావ్ అ గ్రేట్ డే. ఇది మనం ఎవరినైనా కలిసి వాళ్ళ నుంచి గుడ్ బై చెప్పినప్పుడు హ్యావ్ అ గ్రేట్ డే అని చెప్తాము. ఆన్ డివైస్ చెప్పొచ్చు. డైరెక్ట్గా మనుషుల్ని కలిసినప్పుడు కూడా చెప్పొచ్చు. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నీ గురించి నువ్వు జాగ్రత్తలు తీసుకోవాలి. సీ యూ టుమారో. మళ్ళీ రేపు కలుద్దాం. ఓకే, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ నిజంగా ఈ సెంటెన్సెస్ మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నా. మీకు ఇంకేమైనా తెలుసుకోవాలని ఉంటే, లేదు మా వ్యూ ఇది, దీన్ని ఇంగ్లీష్లో ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అన్న డౌట్స్ ఉంటే ప్లీజ్ గివ్ ఇట్ ఇన్ దిస్ కామెంట్ సెక్షన్. సో నేను ఖచ్చితంగా మీ అన్ని క్వైరీస్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, లిటిల్ ఫీట్ క్రియేట్ ద బిగ్ థింగ్స్. చిన్న చిన్న అడుగులతోనే కదా మనము పెద్ద పెద్ద గమ్యాలని చేరుకునేది. సో ఇలా చిన్నగా నేర్చుకుంటూ ప్రాపర్గా పర్ఫెక్ట్గా మాట్లాడడం నేర్చుకుందాం. బాయ్ ఎవ్రీవన్.